కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రివర్యులు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నాడు. ఆయన అత్యంతగా మెజారిటీతో గెలవబోతూ ఉన్నాడు. బాగా గ్రాస్ రూట్స్ లెవెల్లో ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి, మంత్రిగా, కార్యకర్తగా, తెలుగు యువత అధ్యక్షుడిగా చాలా విస్తృతమైన సంబంధాలు ఉన్న వ్యక్తి. వారు ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాడు. ఆ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంది. బహుశా మెజారిటీ ఎంత అనేది లెక్క వేసుకోవాలి. అంత విస్తృతంగా ఆయన ఈ పార్టీకే క్యాంపెయిన్ చేశారు. ఆయన కూటమి అంతా కూడా 3 పార్టీలు కూడా బాగా పనిచేస్తూ ఉన్నాయి. వారు గెలవాలని, వారు శాసనసభ్యుడు కావాలని, శాసనమండలి సభ్యుడు కావాలని ఆకాంక్షిస్తాను. మాజీ మంత్రివర్యులు, నా సహచరులు, మిత్రులు, నాకు మంచి మిత్రులు, దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి శైలజనాథ్, సాక్య శైలజనాథ్, అనంతపురం జిల్లా. వారు ఈరోజు వైసీపీలో చేరినట్టుగా ఇప్పుడే తెలిసింది. సరే, రాజకీయాల్లో ఎవరు నచ్చిన పార్టీలో వాళ్ళు చేరవచ్చు. ఎక్కడ రాజకీయంగా తనకి భవిష్యత్తు ఉంటుందో కూడా అక్కడ చేరటం చేరవచ్చు. కానీ నేను వారికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ఒక పొరపాటు చేశా కాబట్టి అలాంటి దుస్థితి వారికి రాకుండా ఉండాలి, అలాంటి పరిస్థితి వారికి రాకుండా ఉండాలని వారికి ముందుగా నేను ఒక మిత్రుడిగా, ఒక సాటి దళిత వ్యక్తిగా నేను వారికి సూచన చేస్తూ ఉన్నాను. అదే ఆయన రాజకీయంగా నిర్ణయం, అది ఆయన అభిప్రాయం. దానికి మనం ఏం చేయలేం. రాజకీయాలు ఎవరు నచ్చిన పార్టీలో చేరుతూ ఉంటారు. ఎక్కడో చోట రాజకీయాలు ఉండాలి కదా పాపం ఆయన. అయితే ఆయనకి ఏంటంటే ఆ పార్టీ, వైసీపీ పార్టీ, ఒక దుర్మార్గమైన పార్టీ. చేర్చుకునేప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతారు. హైనాలాగా, అడవిలో హైనా కూడా అట్లే మాట్లాడుతుంది. చాలా మనిషిలాగా మాట్లాడి మనుషుల దగ్గర తీసుకొని తర్వాత తినేస్తుంది. ఇప్పుడు జగన్ కానీ, వైసీపీ పార్టీ కానీ ఒక హైనా లాంటి అట్లా ఆకర్షించి తర్వాత తినేస్తాను. శైలజనాథ్ ఒక పెద్ద ప్రతిష్టలు ఉన్నటువంటి, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఆయన అక్కడ చేరి ఇప్పుడు 74 మంది నాలాంటి వాళ్ళంతా రాజకీయంగా అత్యాచారానికి గురయ్యాం, జగన్ దుర్మార్గానికి గురయ్యాం. శైలజనాథ్ గారు 75వ వ్యక్తి కాకూడదని నా ఉద్దేశం. ఆయన మరి ఏమి చెప్పాడో ఏంటో ఒకసారి పరిశీలించుకోమని. ఎందుకంటే వాళ్ళు అంతే చెప్తారు. శైలజనాథ్ గారు చాలా అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి. ఆయన చాలా చాలా పోరాటం చేసిన వ్యక్తి. ఆయన అలాంటి ఫ్యూడల్ పార్టీలో ఆయన ఫ్యూడల్స్ వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తి. అలాంటి ఫ్యూడల్ పార్టీలో ఆయన ఉండగలుగుతాడని నేను నమ్మట్లేదు. ఆయనకి ఏదో అన్యాయం చేస్తారు. ఎందుకంటే అక్కడ ఆంధ్ర శశికళ ఊరుకోదు. శశికళ దళితుల వ్యతిరేకత. ఎందుకు మొన్న ఎన్నికల్లో దళితులకు సీట్లు ఇవ్వలేదు, సరిగా రాజకీయ పార్టీని ఇవ్వలేదు. అసలు మాదిగలంటే ద్వేషం ఆ పార్టీలో శైలజన ఎట్లా చేరతాడు నాకు అర్థం కాదు. చెప్పమని ఈరోజు చెప్పను వాళ్ళని, వైసీపీ పార్టీని. శైలజన చేరాడుగా చేర్చుకున్నారు కదా, మీరు చెప్పండి మీ పార్టీ విధానం ఏంటో. వైసీపీ పార్టీ వర్గీకరణ పట్ల మీ విధానం ఏంటో చెప్పండి. దళితులకి, మాదిగకి సమానం సీట్లు ఇస్తారో చెప్పమనండి. అన్యాయం చేసి, దుర్మార్గం చేసి, వాళ్ళకి రావాల్సినన్ని నిధులు రాకుండా, వాళ్ళని ప్రోత్సహించకుండా, వాళ్ళని ఒక ఎమోషనల్ అటాచ్మెంట్తో వాడుకొని ఇప్పుడు శైలజన లాంటి నాయకులు అన్యాయం చేయడానికి చేర్చుకుంటారా? ఆ శైలజనాథ్ గారు ఉండగలుగుతాడు అసలు అక్కడ? ఆ దుర్మార్గాలు తట్టుకోగలుగుతాడు ఆయన? నేనే తట్టుకోలేకపోయాను, అన్నిటికీ తల ఊపి నేనే తట్టుకోలేకపోయా నేను. అతను రెబెల్ నేచర్, అతనిది చాలా ఫ్రీడమ్ ఆశించే మనిషి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. శైలజనాథ్ గారిని విజ్ఞప్తి చేస్తాను, నీ భవిష్యత్తు కోసం నువ్వు నచ్చిన పార్టీలో చేరు, నాకేం అభ్యంతరం లేదు. దానికి సాటి కులపొడిగా నేను చెప్తున్నాను, దుర్మార్గమైన పార్టీ అది. నీకు అన్యాయం చేస్తారు, నీకు సీట్ ఇవ్వరు, నిన్ను పంపిస్తారు. 74 మంది మాలాంటి వాళ్ళందరూ, నీ సహచరులందరినీ అన్యాయం చేశారు. నిన్ను 75వ వాడు కాకుండా చూడాలని నా కోరిక. నువ్వు అది మాట్లాడుకో. నీకు ఒకటి చెప్తాను, నీకు మార్క్సిస్ట్ మేనిఫెస్టో నీకు బాగా ఇష్టం. నీకు ఆ మేనిఫెస్టోలో ఫ్యూడల్ సోషలిజం అని ఒక సందర్భం ఉంటుంది. ఆ పార్టీ ఫ్యూడల్ సోషలిజానికి ప్రతినిధి. ఫ్యూడల్ సోషలిజం అంటే దుర్మార్గంగా పేదవాళ్ళని వంచే పార్టీ ఆ పార్టీ. ఎప్పుడో కార్ల్ మార్క్స్ గారు మేనిఫెస్టోలో చెప్పారు, నీకు మేనిఫెస్టో అంటే చాలా ఇష్టం, ఒకసారి నువ్వు ఆ మేనిఫెస్టో చదువుకొని ఫ్యూడల్ సోషలిజం అంటే ఏంటో చదువు,
జగన్ అదే రూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఒక హైనా, ఆ హైనా ఏం చేస్తుందంటే అడవిలో మనిషిలాగా కోతలేస్తుంది, కేకలేస్తుంది, మనిషిలాగా రమ్మంటుంది దగ్గరికి. మనిషి నా తోడు మనిషి ఉన్నాడని దగ్గరికి వెళ్ళంగా తినేస్తుంది. ఇప్పుడు నిన్ను బలి తీసుకుంటుంది ఆ పార్టీ. నీ భవిష్యత్తు ఏంటి, నీకు ఏం చేయబోతున్నారో ముందే మాట్లాడుకో, నీకు అన్యాయం జరిగిపోద్ది. నువ్వు 75వ వ్యక్తి అత్యాచారాలకి, రాజకీయ అత్యాచారాలకు గురైన 75వ వ్యక్తి కాకూడదని నేను కోరుకుంటున్నాను. ఆ పార్టీ వర్గీకరణ పట్ల దాని విధానం ఏంటో చెప్పమని నేను డిమాండ్ చేస్తాను. రాజా గారి గెలుపు వన్ సైడ్ అవ్వబోతుంది. అలాంటి నాయకుడు ఉండటం చాలా అరుదు. ఆయన ఇంతకుముందు దాకా వేమూరికి తెనాలికే పరిమితమయ్యారు. ఇప్పుడు 33 నియోజకవర్గాలకి అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అందరికీ దగ్గర అవ్వబోతున్నాడు. ఒక నాయకుడు అంటే ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండగలిగితేనే నాయకుడు అవుతారు. మా రాజా గారు ఒక తెనాలి వేమూరికే కాదు, అన్ని నియోజకవర్గాలకు కూడా చేరువవుతున్నారు. అందరి సమస్యలు తెరవబోతారు. ఆయన గెలుపు ఖాయమైపోతుంది. గెలుపు వన్ సైడ్, భారీ మెజారిటీ. పోటీ చేయాలన్నా కూడా ప్రతిపక్షం వాళ్ళు రాజా గారి మీద అయితే ఏ ప్రత్యర్థిని పెట్టగలిగితే నెట్టగలుగుతామా లేదా, అసలు మనం పందెంలో నిలబడతామా లేదా అని కూడా ఆలోచించుకునే యొక్క వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఖచ్చితంగా వైసీపీ నుంచి అసలు ఎందుకు వాళ్ళు ఏం పోటీకి దిగుతారు? వాళ్ళు ఉపాధ్యాయులను తీసుకెళ్ళి వైన్ షాప్ దగ్గర కాపలాలు పెట్టారు. ఒక్కసారి కూడా కనీసం ఉద్యోగస్తులకి టైం టు టైం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చినవి లేవు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. అయ్యా పాలక లేవు అయ్యా, బిల్లులు కట్టుకోవాలయ్యా, రెంటలు కట్టుకోవాలండి అని మొత్తుకున్న రోజులు ఉన్నాయి. ఉద్యోగస్తుల్ని ఒక హీనంగా చూసిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్. కాబట్టి ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారు. 7 నెలల పాలన బాగానే సాగుతుందిగా. ఖచ్చితంగా ఈ పాలనతో సంబంధం ఉన్నా లేకపోయినా రాజా గారి విజయం మాత్రం తథ్యం. అవును, రాజా గారు అయితే ఈ గుంటూరు కృష్ణ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రాజా గారికి వచ్చినంత మెజారిటీ పక్క ఏ నియోజకవర్గంలో వచ్చేది కాదు. కానీ కూటమి యొక్క బంధత్వం ఎక్కడా దెబ్బ తినకూడదని ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రతి ఒక్క నాయకుడిని గ్రామంలో కానీ మండలంలో కానీ అందరినీ కూడా సమన్వయంగా కూటమి ప్రభుత్వానికి అందరం అనుకూలంగా ఓటేయాలని పిలుపునిచ్చి దగ్గరుండి 50,000 మెజార్టీతో మనోహర్ గారిని గెలిపించారు. ఆ విజయంలో రాజా గారిది ఎంతో కీలకమైన పాత్ర.